అద్భుతమైన విజువల్ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ ను అందరూ చూసే ఉంటారు. తాజాగా ఈ సిరీస్ నుంచి సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో జూన్ 25 నుంచి అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ యానిమేటెడ్ సిరీస్ లోని బుక్ టు ఎర్త్ ఆధారంగా తెరకెక్కిన ఈ సీజన్ పూర్తి కథ ఏంటి అనే వివరాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. సీజన్ 1 ఎండింగ్ లో నార్తాను వాటర్ ట్రైబ్ ను రక్షించిన తర్వాత అంగు, కటారా, సొక్కా కలిసి నార్త్ కింగ్డమ్ వైపు ప్రయాణం సాగిస్తారు. రాబోయే తోకచుక్క ప్రమాదం గురించి ప్రపంచాన్ని హెచ్చరించడం, అంగుకు ఎర్త్ బెండింగ్ నేర్పి ఒక గురువును వెతకడం అన్నదే వీరి ప్రయాణం వెనుకున్న ప్రధాన లక్ష్యం. అంగు తన మొదటి గురువుగా కింగ్ భూమిని సెలెక్ట్ చేసుకోవాలని చూస్తాడు. కానీ భూమి రిజెక్ట్ చేసి సౌండ్ ను బాగా గ్రహించే మరొకరిని వెతకమని చెప్తాడు. ఈ క్రమంలోనే అంగుకు తోపు బెయ్ ఫాంగు పరిచయం అవుతుంది. అయితే ఆమె పుట్టుకతోనే అందురాలు, కానీ భూ ప్రకంపనాల ద్వారా శత్రువులను గుర్తించగల అత్యంత శక్తివంతమైన ఎర్త్ బెండర్ ఆమె. మొదట్లో ఈ అమ్మాయి అంగుతో గొడవలు పడుతుంది, కానీ చివరకు అంగుకు ఎర్త్ బెండింగ్ నేర్పడానికి ఒప్పుకొని వాళ్ళ గ్రూపులో చేరుతుంది. అంగుతో పాటు అతని స్నేహితులు ఎర్త్ కింగ్డమ్ రాజధాని అయిన బా సింగ్ సే అనే అతిపెద్ద రక్షణ గోడల నగరంలోకి ప్రవేశిస్తారు. కానీ ఆ నగరంలో ఎలాంటి యుద్ధం లేదు అనే ఒక విచిత్రమైన భ్రమలో జనాలను ఉంచుతారు. అక్కడ పాలకుడు కింగ్ కోయ్ కేవలం నామమాత్రపు రాజుగా ఉంటాడు, కానీ అసలు అధికారమంతా లాంగ్ ఫ్రాంక్ అనే క్రూరమైన మంత్రి, అతని రహస్య సైన్యం డైలీ చేతుల్లో ఉంటుంది. వీళ్ళంతా యుద్ధానికి సంబంధించిన నిజాలను దాస్తూ అంగుతో పాటు అతని స్నేహితులకు అడ్డంకులు క్రియేట్ చేస్తారు. అదే సమయంలో అంగు వాహనం అప్పాను కిడ్నాప్ చేస్తారు. ఇంకోవైపు ఫైర్ నేషన్ నుంచి ద్రోహులుగా ప్రకటించబడిన ప్రిన్స్ జోకో, అతని బాబాయి ఐరో ప్రాణాలు రక్షించుకోవడానికి ఎర్త్ కింగ్ లో సామాన్యులుగా మారు వేషంలో బ్రతుకుతుంటారు. ఫైర్ నేషన్ క్రూరమైన యువరాణి ఆజోలా తన స్నేహితురాలు మై టైలర్లతో కలిసి బా సింగ్ సే నగరంలోకి సీక్రెట్ గా అడుగు పెడుతుంది. ఆమె మంత్రి లాంగ్ ఫ్రాంక్ ను మోసగించి డైలీ సైన్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అంతేకాకుండా జోకును మళ్ళీ ఫైర్ నేషన్ రాకుమారుడిగా మారుస్తానని ఆశ చూపి తన వైపుకు తిప్పుకుంటుంది. ఇక కథ చివర్లో భూగర్భ గుహలో జరిగే అంగు భారీ యుద్ధంలో స్టేట్ లోకి వెళ్తుండగా ఆజులా అతనిపై మెరుపు దాడి చేస్తుంది. దీంతో తీవ్రంగా గాయపడి దాదాపు చనిపోయిన పరిస్థితుల్లోకి వెళ్తాడు. మరి అలాంటప్పుడు అంగును అతని ఫ్రెండ్స్ ఎలా కాపాడారు? చివరకు అత్యంత బలమైన బా సింగ్ సే నగరం ఫైర్ నేషనల్ వశం ఎలా అయింది? క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అన్నది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతకు ముందే ఈ సిరీస్ ని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.